వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నిధులను జూలై 16 నుంచి 18వ తేదీ మధ్య జమ చేయనట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి అదే తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశాలు నేపథ్యంలోనే రెండో విడత తల్లికి వందనం సహాయాన్ని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పేద కుటుంబాల విద్యార్థుల చదువుకి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది. ప్రభుత్వం ఇందులో 2,000ను పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించి మిగిలిన 13,000ను విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఒకే కుటుంబంలో స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి విద్యార్థికి విడివిడిగా ఈ ఆర్థిక సహాయం అందుతుంది. దీంతో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ ఏడాదికి సంబంధించిన దరఖాస్తులను ఇప్పటికే పాఠశాలల ద్వారా స్వీకరించిన ప్రభుత్వం ప్రస్తుతం వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుంది. గ్రామ వార్డు స్థాయి సిబ్బంది అర్హతలను ధృవీకరించిన అనంతరం లబ్ధిదారుల జాబితాను సంబంధిత కార్యాలయంలో ప్రదర్శిస్తారు. ఆ తరువాత అర్హులైన తల్లుల ఖాతాలో నిధులు జమ చేసే ప్రక్రియ చేపడుతున్నారు. జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.